టెర్మినేట్ అయ్యాక మళ్ళీ జాబ్ వస్తుందా? దీని గురించి వీడియోలో మాట్లాడుకుందాము. జనరల్గా ఏంటి అంటే రీసెంట్ డేస్ లో చాలా మంది ఈ మధ్య టెర్మినేట్ అవుతా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సాధ్యమైనంత వరకు టెర్మినేట్ అవ్వకముందే మనం ఒకటికి 10 సార్లు ఆలోచించాలి. ఈ అయ్యే ప్రాసెస్ లో మనకు అర్థమవుతుంది. అంటే టెర్మినేట్ అవ్వకుండా ఏం ఆలోచించాలి, వాళ్ళు టెర్మినేట్ చేస్తుంటే ఇక్కడ టెర్మినేట్ అయ్యే ముందు మనకు కొన్ని సిమ్టమ్స్, కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. సో వీ నీడ్ టు యాక్ట్ అకార్డింగ్లీ. సాధ్యమైనంత వరకు మనము సెల్ఫ్ గా రిలీవ్ అయిపోయి సో ప్రాపర్ డాక్యుమెంట్స్ తో బయటకు రావడం అనేది ఉత్తమమైన విషయం. సో ఇఫ్ ఇన్ కేస్ టెర్మినేట్ అయ్యారనుకుంటే, సో ఏ ఆస్పెక్ట్ లో మనం టెర్మినేట్ అయ్యే విషయం మనం తీసుకోవాలి. పర్ఫార్మెన్స్ రిలేటెడా, లేకపోతే లే ఆఫ్ ఆర్ డౌన్ సేజింగ్, తర్వాత మిస్ కండక్ట్ ఆర్ పాలసీ వైలేషన్, లేకపోతే పర్సనాలిటీ కాన్ఫ్లిక్టా, సో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం టెర్మినేట్ అవుతున్న విషయం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. టెర్మినేట్ అయితే మళ్ళీ జాబ్ రాదా అంటే, ఎస్ దేర్ ఆర్ ప్lenty ఆఫ్ ఆపర్చునిటీస్. బట్ ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, మనము స్కిల్స్ అనేవి అప్గ్రేడ్ చేసుకోవాలి. అండ్ టెర్మినేట్ అయితే మళ్ళీ జాబ్స్ రావు అనే కాన్సెప్ట్ ఏం లేదు. టెర్మినేట్ అయినా మీరు ఏ ఆస్పెక్ట్ లో టెర్మినేట్ అయినా కానీ మీరు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకొని మళ్ళీ మీరు జాబ్ తెచ్చుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. కాకపోతే ప్యాకేజ్ విషయంలో కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. సో టెర్మినేట్ అయితే జాబ్ రావాలి అంటే డైరెక్ట్ ఎంఎన్సీ కంపెనీస్ కొంత అవాయిడ్ చేయడం బెటర్. ఎంఎన్సీ కంపెనీస్ కాకుండా పేరోల్ కంపెనీస్, థర్డ్ పార్టీ కంపెనీస్, స్టార్ట్అప్ కంపెనీస్, మిడ్ లెవెల్ కంపెనీస్, ఇలాంటి కంపెనీస్ లో మీరు ఫోకస్ చేస్తే ఖచ్చితంగా జాబ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు టెర్మినేట్ అయితే కొంతకాలం ఎంఎన్సీని అట్లీస్ట్ 1 or 2 కంపెనీ చేంజ్ అయ్యే వరకు అయినా కానీ ఎంఎన్సీ కంపెనీని కొన్ని రోజులు అవాయిడ్ చేయడం, దూరం పెట్టడం అనేది మంచి విషయం. డీలా పడాల్సిన అవసరం లేదు. సో దీస్ డేస్ టెర్మినేషన్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో ప్రాజెక్ట్ లేకపోతే టెర్మినేషన్ చేస్తారు, టీమ్ డౌన్ సైజ్ చేయడానికి టెర్మినేట్ చేస్తున్నారు. సో ఏదో చిన్న చిన్న సిల్లీ రీజన్స్ కూడా వద్దు అనుకుంటే టెర్మినేట్ చేస్తున్న పరిస్థితి. దీంట్లో జెన్యూన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు, ఫేక్ వాళ్ళు రెండూ ఉన్నారు. అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళే టెర్మినేట్ అవుతారా, జెన్యూన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు టెర్మినేట్ కారా అంటే, టెర్మినేషన్ అనేది అందరికీ ఉంటుంది. ఇది ఒకసారి మనం అందరూ ఆలోచించాలి. సో ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, అప్పటికప్పుడు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటే ఖచ్చితంగా మీ జాబ్ అనేది ఇక్కడ కాకుండా ఇంకో దగ్గర మీకు వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.